వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి హైత్ నగర్ లొకాలిటీలో హైత్ నగర్ బస్ స్టాప్ కి సెమీ కమర్షియల్ విజయవాడ హైవేకి సెకండ్ బిట్ లో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. సో ఈ ప్లాట్ డైమెన్షన్, లొకేషన్, ప్రైస్ అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తానండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మనకి విజయవాడ హైవేకి సెకండ్ బిట్ లో ఉంటుంది మనకి. అలాగే హైత్ నగర్ బస్ స్టాప్ కి అతి దగ్గరలో ఉంటుంది, జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది హైత్ నగర్ బస్ స్టాప్ కి. సో ఇక్కడ నుంచి మనం ప్లాట్ నుంచి చూసుకుంటే బజాజ్ ఎలక్ట్రానిక్ ఏదైతే కనిపిస్తుందో అది బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ కి అతి దగ్గరలో ఉంటుంది మనకి. ఈ ప్లాట్ డైమెన్షన్ 35x61, 238 గజాల బిట్టు, సౌత్ ఫేసింగ్ ఉంటుంది మనకి. ప్లాట్ కి ఆపోజిట్ లో మనకి 25 ఫీట్ల రోడ్డు ఉంది. సో మనకి హైత్ నగర్ బస్ స్టాప్ కి అలాగే విజయవాడ హైవేకి సెమీ కమర్షియల్ బిట్టు. ఆల్రెడీ మనం చుట్టూ చూడొచ్చు. ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి సన్షైన్ హాస్పిటల్ ఉంటుంది కదా, సన్షైన్ హాస్పిటల్ అన్నమాట హైత్ నగర్ లో. సో మనకి హైత్ నగర్ పబ్లిక్ స్కూల్ కి పక్క బిట్ ఇది మనకి. 25 ఫీట్ల సీసీ రోడ్ తో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఒకవేళ ఇది సెమీ కమర్షియల్ లాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేస్తే మనం G+5 గా కూడా కట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్ కూడా ఉంది. సో మనం సెమీ కమర్షియల్ లాగా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ప్రైస్ గురించి చూసుకుంటే ప్రైస్ వచ్చేసి గజం వచ్చేసి 75,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.